నేను మార్కాపురం రైల్వే హెడ్ కానిస్టేబుల్. నా పేరు హరికృష్ణారెడ్డి. ఇతను వచ్చేసి ఈ అల్లూరయ్య. ఇతని యాసారం గ్రామము. ఇతను కూలి పని చేసుకొని బతుకుతున్నాడు. ఇతనికి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక మెంటల్గా తిరుగుతున్నాడని అక్కడ వాళ్ళ ఊరు వాళ్ళు అన్నారు. ఈరోజు ఉదయము డోన్ నుండి గుంటూరు వెళ్ళే ట్రైన్ వస్తుంటే ట్రైన్కు అడ్డంగా పోయినాడని డ్రైవర్ డోన్ నుండి గుంటూరు వెళ్ళే రైలు డ్రైవర్ గారు చెప్పినారు. అట్లా అంటే లోకో పైలట్ గారు చెప్పినారు. అందువల్ల ఇతను సూసైడ్ చేసుకున్నాడు. అంటే మీకు ఎలా ఇంటిమేషన్ వచ్చింది సార్? మాకు స్టేషన్ మాస్టర్ గారు చెప్పినారు, ఇక్కడ బాడీ పడింది, అతను ఇట్లా చనిపోయి ఉన్నాడు. రైల్వే మన లోకో పైలట్ గారు ఒకతను మన ట్రైన్ వస్తుంటే రైలు పట్టాలకు అడ్డంగా వచ్చినాడు. రైలు గుద్దడం వల్ల అతను దెబ్బలు తగిలి చనిపోయినాడని చెప్పినారు. లోకో పైలట్ మన స్టేషన్ మాస్టర్కి ఇంటిమేషన్ ఇచ్చారా? లోకో పైలట్ గారు స్టేషన్ మాస్టర్కు ఇంటిమేషన్ ఇచ్చినారు. కీమెన్కు చెప్పినారు. ఫస్ట్ కీమెన్ గారు ఇక్కడే పనిచేస్తున్నారంట డ్యూటీ. కీమెన్ గారికి చెప్తే కీమెన్ గారు లోకో పైలట్ గారు ఇద్దరు స్టేషన్ మాస్టర్కి చెప్పినారు. స్టేషన్ మాస్టర్ గారు మాకు ఉన్న విషయం చెప్పినారు. మేము దాని మీద దర్యాప్తు చేస్తాం. అదే సార్, ఇప్పుడు ట్రైన్కు గుంటూరు పోవాలని వచ్చాడు ఉదయం. వచ్చినాక ఆ టైంలో గుంటూరు నుంచి ఇటు రావడానికి అతని మెడిసిన్ కోసమని అతని మల్టీతం అయితే కరెక్ట్ లేదు. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇట్లా మెడిసిన్ వాడుతుండ్రు. మెడిసిన్ ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు? దాదాపు 4-5-10 సంవత్సరాలు అయింది అతను వాడబట్టి. కంటిన్యూ వాడుతుండు. అతను ఇది ఎట్లా జరిగింది అనేది అతను మర్చించడం లేదు కాబట్టి మాకు పూర్తి అవగాహన లేదు. కట్టి ఇక్కడికి వచ్చేసరికి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఎమ్మటి ఇక్కడికి వచ్చాం సార్.